ఏమైంది? అటు చెట్లు తవ్వలేదు. ఇట్రా, నాకేం అర్థమైంది. ఇట్రా మాటలు రావా ఏంటి చెప్పు. ఏ నీ అవ్వ, నీ దొంగ పూకులు అమ్మట తినేదారా? ఇవాళ రాత్రి నిన్ను అనుభవించాలి. ఏదో రోజు నిన్ను ఎత్తుకుపోతా నా కొడక. అలాగే నేను వెయిట్ చేస్తాను. దరిద్రం గుద్ద దగ్గుతుంటే 2025 అయితే ఏంటి, 2026 అయితే ఏంటి? ఆ ఊహ ఎంత బాగుందో. ఒక్కసారి నీది ఇచ్చి చూడు, ఎంత సౌండ్ వచ్చేలా వేస్తాను తెలుసా? అదిరిద్ది దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలంటే. నా అనసు ఫ్యాను, నేను బాధపడుతున్నాను. అనసూయ ఇప్పుడు ఆవిడ నిండుగా వేసుకుంటే ఎవరు చూస్తామండి? మేము నిండుగా డ్రెస్ వేసుకుంటే ఎవరు చూస్తాం చెప్పండి? అనసూయ అలాగే వేసుకుంటే ఆవిడ అందం. మామిడి పండు ఎలా ఉండాలి అలాగ ఉండాలి. యాపిల్ లాగా ఉంటే తినరు కదా. ఏ కాయ ఆ కాయ రుచి. నీకెందుకు బత్తాయి పళ్ళు. ఈ చలికి 6 అడుగులు మనిషే లేగలేడు. అలాంటిది ఆడెలా లేస్తాడు తమ్ముడు? నువ్వు రావే. ఏంది ఇది? ఈ సామాను కాలం అందరినీ పట్టించుకుంటారు, మరి నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు? ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం లేదు? వాళ్ళకొక న్యాయం కాదు, నాకొక న్యాయం కాదు, ఒకటే న్యాయం ఉండాలి ఆడదన్నాక. ఇంకా నేను సారీ కట్టుకుంటున్నాను, నీట్గా నిజాయితీగా సారీ కట్టుకుంటున్నాను. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. తెలిసిపోయిందా? లవ్ చేసి టైం పాస్ చేసేంత టైం లేదు నా దగ్గర. పని చేసి పైసలు సంపాదించి ఇంట్లో అయ్యామని చూసుకున్నంత టైమే ఉంది నా దగ్గర. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగ్ వేరు. అరే నీ బండి కొత్త టైర్లు వేయించుకున్నావు? కొత్త టైర్లు రా. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు చదివే లేదురా. చాలదు, నాకు చాలదురా. 20-30 నిమిషాలు నాకు ఆనట్లేదు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. నువ్వు నన్ను పైసలు అడిగినప్పుడల్లా నాకు ఇయ్యాలనే ఉంటది, కానీ నేనే బిచ్చం అడుక్కుంటున్నా కదా. సున్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఇది పల్లెం, దీన్ని కొడితే సౌండ్ మాత్రమే వస్తుంది. ఇది పెళ్ళం, దీన్ని కొడితే దీని బలగం మొత్తం వస్తుంది. అట్లుంటది మనతో. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మీది చాలా పెద్దది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నిసిని నిసిని వన్నెల్లు నీ గడంత నేనే దోచి పరువంతో
నీకన్నా పంది కూడా బాగా డాన్స్ చేస్తుంది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. అద్దులే పట్టదులే నేను మట్టి పెట్టా. అద్దు నాకు నొత్తాంది అక్కడ పానం వెళ్ళిపోతాంది. మట్టి పెట్టా. అద్దులే సాయి పల్లవి రేంజ్ లో ఫేమస్ అయిన మన జూనియర్ సాయి పల్లవి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫాలోవర్స్ పెరగండి ఫ్రెండ్స్, లైకులు కొట్టండి ప్లీజ్. అయ్యో అది చూపించిన 3 పాడు చేయకు. రాత్రి తాగిన మత్తులో మా పిల్లకి బిట్లు పెట్టిన, పొద్దున్న లేచి చూస్తే బ్లాక్ లో దిగింది. సరిపోయారు ఇద్దరును. చికిటికి పళ్ళల్లోనా స్ట్రాబెర్రీ ఇంగ్లీష్ మసాలోనా చలి జనవరి లోపలేం లేదు డొల్లా. వేసుకోండి అమ్మా వేసుకోండి. హాయ్ బ్రో, ఎవరు? ఓ సలాం అలైకుం బాయ్. వాలేకం అస్సలాం బాయ్. అంటే ఎస్ నీ కిడ్నీ కావాలి. ఏం చేసుకుంటావు నా కిడ్నీని? ఇచ్చేయండి సార్. అవునా బోండాల సైజు ఏమిటి ఎంత పెద్దవిగా ఉన్నాయి. గుంట మంచి పొంగు మీద ఉంది. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే కమ్మనే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఎంత కసిగా ఉన్నదే. కెన్ వి మీట్ వెన్ యు ఆర్ ఫ్రీ? అంత టైం లేదు నాన్న నా దగ్గర, అంత టైం లేదు వేస్ట్ చేసేంత టైము. అయిపోయి